ఓవరీ ట్రాన్స్ప్లాంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ఓవరీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇది ఒక కొత్త టెక్నిక్. మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం అమ్మ. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటే చాలా సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్. ఉన్న అన్ని ట్రాన్స్ప్లాంట్లకు మీరు చూస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ర్యాకెట్ కూడా కిడ్నీలో జరుగుతుంటుంది. ఎందుకంటే చాలా ఈజీ చేయగలుగుతున్నాము, కామన్గా చేస్తున్నాం. బతుకున్న వాళ్ళ నుంచి తీసుకునే అవకాశం వచ్చింది. 2 కిడ్నీస్ పోలో ఒకటి పోయినా సరే ఇంకో దాంతో బ్రతికేస్తారనే ఆ కాన్సెప్ట్తో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా ప్రాచుర్యం పొందింది కంపేర్ టు అదర్ ట్రాన్స్ప్లాంట్. లివర్ ట్రాన్స్ప్లాంట్లో ర్యాకెట్ జరగవండి గమనించి చూస్తే. ఎందుకంటే లివర్లో సగం తీసుకుంటున్నారు, మిగతా సగం డోనర్కు ఉంటుంది. ఆ మిగిలిన సగం బాగా పనిచేస్తుంది లేదా రకరకాల ప్రాబ్లమ్స్. కానీ కిడ్నీస్ 2 ఐడెంటికల్గా ఉంటాయి. ఒకటి తీసినా ఏం కాదు. బయట వాళ్ళకి పెట్టేశారు, శ్రీలంకకి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించేశారు అని అంటుంటారు. అవన్నీ కిడ్నీలో జరుగుతుంటాయి, వేరేవి జరగవు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయితే అసలు కుదరదు. ఎందుకంటే రేర్ కేసెస్ హార్ట్ ఒకటే ఉంది, అది ఒకరికి ఇస్తే ఆయన పోతాడు. కాబట్టి బ్రెయిన్ డెడ్ వాళ్ళకి మాత్రం తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అయితే ఓవరీ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు చేస్తారు అది చూద్దాం. ఉదాహరణకు ఈ ఇంతకుముందు చెప్పినటువంటి ఎగ్ డొనేషన్కి ఎవరైనా ఇష్టపడలేదు అనుకుందాం. ఇష్టపడకపోతే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరిని తీసుకురావచ్చు అండి. అంటే డిజిగ్నేట్ డోనర్. అంటే ఉదాహరణకు సిస్టర్స్ 2 ఉన్నారు, ఒక అమ్మాయికి పిల్లలు ఉన్నారు, ఆ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది. ఇంకో అమ్మాయికి పిల్లలు కావట్లేదు, ఆమెలో ఎగ్ రిలీజ్ లేదు అనుకుందాం. అలాంటప్పుడు ఎవరికైతే ఎగ్స్ బాగున్నాయో ఆమె డొనేట్ చేయొచ్చు. ఆమె ఓవరీ డొనేట్ చేయొచ్చు అండి, ఎగ్స్ కాదు. డైరెక్ట్ గా అండాశయాన్ని డొనేట్ చేయొచ్చు. దాన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి టోటల్ గా అండాశయం ఎలా ఉంటుంది అంటే ఒక పెద్ద సైజు బాదం లాగా ఉంటుంది. మొత్తం దాన్ని ఆర్టరీతో పాటు తీసుకుని ట్రాన్స్ప్లాంట్ చేసేయచ్చు. ఇంకొకటి దాన్ని చిప్స్ గా తరగొచ్చు అండి. పొటాటో చిప్స్ మనకు తెలుసు. ఆ చిప్స్ గా తరిగి చిప్స్ అన్నింటినీ మళ్ళీ పొట్టలో పెట్టచ్చు. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ పొట్టలో కూడా పెట్టచ్చు. 2 రకాలు హోల్ ఓవరీ ట్రాన్స్ప్లాంట్ ఒకటి ఉంది. ఇది చిప్స్ చూపిస్తున్నాండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం. కట్ చేసిన తర్వాత వీటిని డోనర్ నుంచి తీసుకొని ఒక ఓవరీ అంతా తీసేసుకోవచ్చు అండి. అదర్ సైడ్ ఓవరీ సరిపోతుంది ఆమెకు. ఎందుకంటే ఆమె సంతానం కలిగారు. బ్యాలెన్స్ వర్క్ లో ఏం చేస్తుంది అంటే స్త్రీత్వం కాపాడుతుంది. ఇక్కడ చూడండి, ఇది అండాశయం, ఇది దాని చుట్టూ ఉన్నటువంటి ఈ నాళాన్ని కట్ చేస్తాం. నాళంతో పాటు తీసుకుంటాం, తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది. ట్రాన్స్ప్లాంట్లో ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఆర్టరీ ధమనిని కరెక్ట్గా కలపాలి, సిరని కలపాలి, మధ్యలో ఆర్గాన్ ఉంటుంది. సో ఇది కనుక అండం విడుదల చేసి ఎలా చేస్తుంది అంటే ఇది కూడా నార్మల్గానే పంక్చర్ చేస్తుంది. అంటే ఒక ఫాలికల్ వస్తుంది, అది పగులుతుంది, అండ విడుదల జరుగుతుంది. అయితే ఎక్కడ పెట్టాలి అనేది క్వశ్చన్. అండాశయాన్ని పొట్టలోనే పెట్టాలా, ఇంకెక్కడ పెట్టొచ్చా అనే క్వశ్చన్ వచ్చిందండి. ఎందుకంటే మనకు కావాల్సింది 1 లేక 2 పిల్లలు మాత్రమే. అందుకని ఏం చేశారు, ఎక్కడైతే అండం పెట్టి చూడండి, ఇది ఒక ఫాలికల్ ఎదిగింది. ఇది పెట్టిన ప్లేస్ చూస్తే ఆశయం కలుగుతుంది. ఇది ఫోరామ్ అండి, అంటే ముంజేయి మీద చిన్న బొడిపే కనబడుతుంది. జాగ్రత్తగా చూడండి, చిన్నగా బొడిపే కనబడుతుంది. ఇదేంటండి, ఇది అండాశయం అండి. అండాశయాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాం. పెట్టిన తర్వాత అది పనిచేయడం మొదలుపెట్టింది. అది ఫాలికల్ గా ఎదిగింది, ఉబ్బెతగా కనబడ్డది. దాన్ని స్కాన్ చేసాం. ఆ స్కాన్ చేసి అందులోంచి అండం తీసుకున్నాం. తీసుకొని భర్త యొక్క స్పర్మ్తో కలిపాం. చూడండి ఎంత గొప్ప టెక్నికో. ఇది ముంజేయి నుంచి అంటే ఫోరామ్ తీసుకున్నటువంటి ఒక ఫాలికల్లో ఎగ్ రిలీజ్ అవుతుందని, ఇక పగలబోతుందని తెలుసుకున్న తర్వాత మేము నీళ్ళు వేసి ఆస్పిరేట్ చేసాం. దాన్ని వాడుకున్నాం అంటే అత్యద్భుతం. కాబట్టి అండాశయం యొక్క ట్రాన్స్ప్లాంట్ పొట్టలో చేయొచ్చు. పొట్టలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, కీమోథెరపీ అయింది, లేక ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఫ్రోజన్ పెల్విస్ అని ఉంటుంది, అలాంటి వాళ్లకు ఎక్కడైనా పెట్టచ్చు. చెయ్యి అనేది కొంచెం కంఫర్టబుల్ ఏరియా, బయట ఉంటుంది స్కాన్ చేసి తీసుకోవడానికి. కాబట్టి కొంతమంది మెడలో పెట్టి చూశారు మొదలు, అందుకే మెడ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో మెడలో పెట్టారు, కానీ అంతకంటే కంఫర్టబుల్ గా చేతిలో పెట్టొచ్చని, అది కూడా కొంచెం ఫోరామ్ పై భాగాలు కానీ ఇన్సైడ్ కానీ పెట్టొచ్చని, అక్కడ నుంచి ఆస్పిరేట్ చేయొచ్చని. ఆ ఓవరీ బాగుంది అనుకోండి, బిడ్డ కలుగుతుంది. కావాలంటే మళ్ళీ నెక్స్ట్ 2 years మళ్ళీ ఒకసారి తీసుకోవచ్చు. తప్పితే ఇక రెగ్యులర్ గా పొట్ట మీద ఆపరేట్ చేయకుండా, పొట్ట మీద ఆపరేట్ చేస్తే రకరకాల డిసడ్వాంటేజ్ ఉన్నటువంటి లేడీస్ కి ఇది ఒక గొప్ప వరంగా భావించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.